ఫ్రెండ్స్ వచ్చారు. బీర్ తెచ్చారన్నా. ఆ, అది మద్యం కాదంటున్నారు. ఎనర్జీ డ్రింక్ అంటున్నారు. మ్హూ. బైబిల్లో కొంచెం తాగమని ఉంది కాబట్టి బీర్ తాగొచ్చని చెప్తున్నారు. సరే, వాళ్ళంతా అక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారన్నా? ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టు, మొబైల్ మధ్యలో పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నిజాయితీగా సమాధానం చెప్పండి. రే, ఈరోజు ఆడ మనము తేలిపోలరా. అంతేరా. అడిగన్నా. బీర్ మద్యం కాకపోతే మందుల షాపులు అమ్మకుండా మందు షాపులు ఎందుకు అమ్ముతున్నారు? బీరులో 6% ఆల్కహాల్ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని మద్యం కాదని ఎలా అంటున్నారు? కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం తాగమని బైబిల్ చెప్తుంది కదా, మీ కడుపులో ఏం జబ్బు ఉందని తాగుతున్నారు? ఇందాకేదో తేల్చేస్తానన్నా. 1 తిమోతి 5:23లో పౌలు ద్రాక్షరసం తాగమని చెప్పాడు, అంటే గ్రేప్ జ్యూస్. అది పులియబెట్టండి. ఇంగ్లీష్ లో ద్రాక్షరసాన్ని వైన్ అంటారు, అంతేగాని బ్రాందీ, విస్కీ, వైన్, బీర్లు ద్రాక్షరసాలు కావు. ఇవన్నీ ద్రాక్షరసాన్ని పులియబెట్టడం ద్వారా తయారు చేసిన మద్యాలు. త్రాగుబోతుల విందుల్లో పాల్గొనవద్దని, మద్యంతో మత్తులే ఉండకూడదని దేవుడు పదే పదే చెప్తున్నాడు. విదేశీయులు, కొందరు సేవకులు, సంఘ పెద్దలు తాగుతున్నారని త్రాగుడు పాపం కాదు అనుకోవద్దు. ఏది పాపమో సమాజం కానీ సంఘం కానీ నిర్ణయించకూడదు, దాన్ని బైబిలే నిర్ధారిస్తుంది. త్రాగుబోతులు నరకంలో వేయబడతారని బైబిల్ సూటిగా హెచ్చరిస్తుంది.